అందరికి వందనాలండి. ఈరోజు చక్కటి అంశాన్ని నేర్చుకుని ముగించుకుందాం పిల్లారా. చిన్ని అంశాన్ని చెప్తానండి. క్రైస్తవులు ఎవరిని పోలి నడుచుకోవాలి అన్నటువంటి చిన్ని అంశాన్ని నేను చెప్పి ముగించాలనుకుంటున్నానండి. దయతో ఓపిక పట్టి ఈ అంశాన్ని పూర్తిగా వినాలని, అలాగే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ అండ్ కామెంట్ చేయగలరని కూడా కోరుతున్నానండి. అయితే క్రైస్తవులు ఎవరిని పోలి నడుచుకోవాలని ఆలోచిస్తే పిల్లారా, అనేక సంఘాలలోనండి నిజంగా క్రీస్తు కనిపించడండి. అనేక సంఘాలలో క్రీస్తు కనిపించాడు. క్రీస్తు కనిపించడండి. నిజంగా మనం క్రైస్తవులము ఎవరిని పోలి నడుచుకోవాలంటే, ఇదిగో పౌలు గారు స్పష్టంగా మాట్లాడతాడండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అనేసి. ఎంత మంచివాడంటే పౌలు గారు, ఒకసారి ఆలోచించండి. అంటే పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకున్నాడు ప్రియులారా. అంటే మనము కూడా ఎవరిని పోలి నడుచుకోవాలో తెలుసా? క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలి ప్రియులారా. మనం క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి. చూడండి, బైబిల్లో హనోక్ అనే వ్యక్తి దేవునితో నడిచినని రాయబడింది. అంటే మనము కూడా ఎవరి అడుగుజాడల్లో నడవాలో తెలుసు. దేవుని అడుగుజాడల్లో నడవాలి. దేవుని యొక్క లక్షణాలు మనలో కనిపించాలి. దేవుని యొక్క గుణగణాలు మనలో కనిపించాలి ప్రియులారా. మనం అలా బ్రతకాలి. మనం క్రీస్తును పోలి బ్రతకడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనం క్రైస్తవుడు అంటేనే లోకం నుంచి వేరుపరచబడిన వాడని అర్థం. క్రైస్తవుడు అంటేనే ప్రత్యేకమైన వాడని అర్థం. కనుక మనం ఎలా బ్రతకాలంటే, ఆ గతంలో చేసినవి విడిచిపెట్టి ఇప్పుడు నూతనంగా మనం బ్రతకడానికి ప్రయత్నించాలి ప్రియులారా.